కరెక్ట్. సో ఆ రైట్ రాయల్టీని కోల్పోయినాం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్. చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు నుంచే కాదు, ఈ అంశాన్ని నేను చాలా సందర్భాల్లో నుంచి నేను నొక్కి నొక్కి వకాలిస్తూనే ఉన్నా. చంద్రబాబు నాయుడు లీగల్ గా దీన్ని ఫిక్స్ చేయడంలో తప్పులో కాలేసినాడు, పప్పులో కాలేసినాడు. ఇదే అమరావతి రైతులను మోసం చేయటమే. అమరావతి రైతులకి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నిక్షేపాలు హక్కుగా సెక్షన్ 93 నుంచి 94 నుంచి రావాల్సిన ట్యాక్స్ ఇన్సెంటివ్లు, వెనుకబడిన జిల్లాలకి నిధులు, ప్రత్యేక నిధులు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా మనం తెచ్చుకోవటంలో కోల్పోయినాము. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రోజుకైనా ఆ తప్పుని కరెక్ట్ చేసుకొని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పింది దానికి అదే కారణం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే 2014లో తీసుకున్న నిర్ణయాన్ని భారత పార్లమెంట్ చట్టం దగ్గరికి పంపించకుండా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపించకుండా, దీన్ని ఏ విధంగానూ పంపించకుండా అమరావతిని అలా క్యాపిటల్ గా నామకరణం చేసి దాన్ని రిజిస్టర్ చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు 2026 అంటే 2024 తరువాత అంటే ఈ చట్టంలో చెప్పినట్టుగా 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది అని చెప్పినట్టుగా ఇప్పుడు 2024 తోటి హైదరాబాద్ పర్మనెంట్ క్యాపిటల్ గా హైదరాబాద్ కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ పర్మనెంట్ క్యాపిటల్ గా తెలంగాణకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ కావాలి కాబట్టి 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పుడు అమరావతిని నోటిఫై చేసేటువంటి ప్రక్రియ ప్రారంభం. ఇది సో ఇది ఇప్పుడు ఇంకెవరు మార్చడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఉంటుందా సార్? మార్చడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఉంటుందా దీని తర్వాత? నాకు తెలిసి ఇప్పటికి కొన్ని 150, 170 రాజ్యాంగానికి సవరణలు జరిగింది కదా. నాకు చెప్పండి, పార్లమెంట్ లో ఏ చట్టం శాశ్వతం? ఇంతకుముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏముంటుంది, చట్టబద్ధం ఉంటుంది, చట్టమే కదా, తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశారు, మళ్ళీ చేయలేమా తీర్మానం, మళ్ళీ మార్చలేమా అన్నారు ఆయన. అసెంబ్లీ తీర్మానం మార్చొచ్చు కానీ పార్లమెంట్ చట్టాన్ని మార్చాలి కదా. పార్లమెంట్ లో రాజ్యాంగమే కదా, పార్లమెంట్ లో కూడా సవరణే కదా. మారిపోతుంది, అబ్సల్యూట్లీ మారిపోతుంది. ఏ చట్టం స్టాగ్నెంట్ గా, ఏ చట్టం పర్మనెంట్ గా ఉంటుంది చెప్పండి భారతదేశంలో? ఈ చట్టం పర్మనెంట్ అని చెప్పండి. చట్టం సందర్భానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీస్ అనుగుణంగా మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు 2014లో చట్టం తయారు చేశారు పార్లమెంట్, హైదరాబాద్ విల్ బి ద కామన్ క్యాపిటల్ 10 years అని. ఇప్పుడు దానికి సవరణ చేసి మళ్ళీ అమరావతిని క్యాపిటల్ గా పెట్టుకోలేదా ఏంటి? రేపొద్దున 10 years తర్వాత హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఫర్ తెలంగాణ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున తెలంగాణ మాకు హైదరాబాద్ వద్దు, కరీంనగర్ క్యాపిటల్ గా కావాలని అంటది. మార్చుకోదా? మార్చుకునే హక్కు లేదా రాష్ట్రాలకి? రాష్ట్రానికి ఉంటుంది మాకు, రైట్. ఓకే, మాకు హైదరాబాద్ అవసరం లేదు, మాకు రాయలసీమ కావాలి, లేకపోతే మాకు ఏ మెదకు కావాలి, లేకపోతే మా జగిత్యాలు కావాలని కేసీఆర్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? హైదరాబాద్ క్యాపిటల్ గా పోయి అది అవుతుంది. పార్లమెంట్ లో చిన్న బిల్లు ప్రవేశపెడతారు, కేసీఆర్ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనుకోండి, 2 నిమిషాల్లో మార్చేస్తారు వాళ్ళు. రేపు పుసుకిన గవర్నర్ జగన్మోహన్ రెడ్డికి ఒక 20 25 లేకపోతే కొత్త పార్లమెంటు సభ్యులకు వచ్చినట్టుగా ఇంకొక 20 30 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి ఆ మెజార్టీ తోటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆయన రేపొద్దున 3 రాజధానుల బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టుకుంటే పార్లమెంట్ ఆమోదం చేస్తుంది. రాష్ట్ర శాసనసభలో ఆయనకి మెజార్టీ ఉంటే రాష్ట్ర శాసనసభ పంపిస్తుంది మళ్ళీ మేము హైదరాబాద్, మేము అమరావతిని క్యాపిటల్ గా 3 క్యాపిటల్ గా నిర్ణయించుకుంటున్నాము. లేదు సార్, ఇది వాస్తవం. లీగల్ ప్రాసెస్ కదా, లీగల్ ప్రాసెస్. ఇది ప్రభుత్వాలు బలమైన నేను ఎందుకు అంటాను అంటే, ప్రభుత్వాలు చాలా బలమైన ఎందుకు అంటానంటే బొమ్మిని తిమ్మిన చేయగలవు. సో రేపొద్దున మేము 3 క్యాపిటల్ పెట్టుకోవాలని నేను అనుకున్నాను అనుకోండి, ఎవడు ఆపగలుగుతాడు జగన్మోహన్ రెడ్డిని? సో కాబట్టి ఈజ్ రైట్. ఏదైనా చట్టం అనేది రేపొద్దున మాకు అధికారం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. మార్చుకోడా ఇప్పుడు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు అమరావతిలో. ఈ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి ఎందుకు ఇక్కడ బిల్డింగ్లు అయితేనే అమాంతంగా క్యాపిటల్ తీసేసినంత మారిపోవు కదా, మాయమైపోవు కదా. ఇక్కడ ఉండే బిల్డింగ్లు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండే క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది. ఈ వాంట్ టు బిల్డ్ రీ క్యాపిటల్ ఆర్ న్యూ క్యాపిటల్ అట్ విశాఖపట్నం, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో బార్. ఇప్పుడు హైకోర్టుని కర్నూలు పెట్టాలి అంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలేమో, క్యాపిటల్ ని మార్చాలి అంటే రాజకీయ ప్రక్రియ కదా అది. అంతే కదా. సో కాబట్టి రేపొద్దున మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే
ఆయన 3 క్యాపిటల్స్ మీదే నిలబడి ఉంటే అప్పుడైనా 3 క్యాపిటల్స్ ఆయన మార్చుకునే వెసులుబాటు ఆయనకి పార్లమెంట్ లో అధికారం ఉంది, ప్రధానమంత్రి వీళ్ళందరూ ఆయన మద్దతుతోటి ప్రభుత్వాన్ని నిలబడుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రేపు 2029లో మళ్ళీ పార్లమెంట్ దానికి సవరణ చేయొచ్చు, చట్ట సవరణ. అమరావతి శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో, ఏది శాశ్వతం కాదు. ఏ రాష్ట్రాలు శాశ్వతాలు కావు, ఏ 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, మారలేదా? అంతే కదా. కాదు 29 రాష్ట్రాలు రేపు 50 రాష్ట్రాలు అవ్వవా? 26 13 జిల్లాలు 26 అవ్వలేదా? 26 29 అవ్వలేదు, 29 50 అవ్వవా?